కేసీఆర్ గారు చేసిన ఈ దీక్ష ద్వారా రైతులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం బీడు పొలాలతోని తెలంగాణ ఉద్యమాలు వచ్చింది. నిజంగా చెప్పాలంటే నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా పార్టీలకు అతీతంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, మిగ్మానేర్, మల్లన్న సాగర్, కొండపోశం ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేసుకుని దాదాపుగా 1 కోటి ఎకరాలు మాగాని సాగులోకి వచ్చింది. వచ్చిన సాగాను దాదాపు 90 లక్షల ఎకరాలు పంట చేతికి వచ్చింది. వచ్చిన పంటను కొనాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అయినా కూడా నరేంద్ర మోడీ గారు రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలవాలి ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు రైతుల పక్షాన ఉన్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు తెలవడానికే ఇవాళ ఈ దీక్ష చేపట్టినాం. బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వడ్లు కొనాలని చెప్పి, నాటు వేయాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. ఇవాళ వడ్లు కొనాలంటే వెనుకంజ వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మేల్కొంటారు. ఇంకొకటి చెప్పాలంటే తెలంగాణ ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష విజయవంతమైంది. ఇలా పెద్ద ఎత్తున వేలాది మంది స్వచ్ఛందంగా కదిలి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వెంట ఉంది, తెలంగాణ రైతాంగం కూడా కేసీఆర్ వెంట ఉంది. యావత్ భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు కానీ చేపట్టినటువంటి దాఖలాలు.